హలో బ్రోస్. ఇవాళ నేనైతే మన విజయవాడలో 72 ఫీట్ ఉన్న వినాయకుడిని చూడ్డానికైతే నేనైతే ర్యాపిడోనైతే బుక్ చేశా. ర్యాపిడో అతనైతే మనకి ఆన్ టైమ్ వితిన్ 1 సెకండ్‌లో అయితే వచ్చేసాడు. అట్టాగే మనం అయితే స్టార్ట్ అయిపోయాం. మధ్యలో ట్విస్ట్ ఏంటంటే నాకు అంబేద్కర్ బొమ్మ ఆపోజిట్ ఎదురుగా బండిలో పెట్రోల్ అయిపోయింది. బంక్ కాడికెళ్ళి పెట్రోల్ కొట్టించి నేను రావాల్సిన లొకేషన్‌కైతే రీచ్ అయితే అయిపోయా. మనకి స్టార్టింగ్‌లో లైట్ సెటప్ అనేది బాగా పెట్టారు. అట్టాగే లోపలికెళ్ళే ముందు మనకి ఇక్కడ సీతారాములదైతే లైట్ సెటప్ కూడా బాగానే ఉంది. ఇక్కడైతే మనకి డెకరేటింగ్ లాగా ఒక బాక్స్ లాంటి సెటప్ అయితే పెట్టారు. ఎలక్ట్రికల్‌ది లోపల సెటప్ అంతా. అది కూడా బానే ఉంది. మనం 72 ఫీట్ వినాయకుడిని చూడ్డానికెళ్ళే ముందు ఇక్కడేంటంటే ఒక చిన్న వినాయకుని విగ్రహం గూడా అనేది పెట్టారు ఎంట్రీలో. మనం లోపలికెళ్ళడానికి లైట్ సెటప్ ఫస్ట్ వినాయకుడిని చూడ్డానికి 72 ఫీట్ వినాయకుడిని చూడ్డానికైతే అది ఫస్ట్ లైట్ సెటప్ అన్నమాట. ఇది మనకైతే టోటల్‌గా 72 ఫీట్ ఉన్న వినాయకుడు. మీరు గూడా ఫ్యామిలీతో ఎళ్లి సింపుల్‌గా చూసి రావచ్చు. నేనెళ్ళినప్పుడైతే ఫ్రీగా ఉంది. ఇప్పుడు మొన్న చంద్రబాబు గారు ఆళ్ళొచ్చినప్పుడైతే మనకి క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. మీరు పిల్లలతో ఏమన్నా ఎళ్ళాలనుకున్నా చూసి మీరు ఫ్రీగా రావచ్చు. మనకి నిమజ్జనం వచ్చేసి ఏంటంటే సెప్టెంబర్ 2 ఉండొచ్చనుకుంటున్నా మ్యాక్స్ నేను. అలాగే మనకిక్కడేంటంటే, కోయంబత్తూర్‌లో ఉండే శివుడిలాగా ఇక్కడ ఏంటంటే సెటప్ గూడా అనేది ఏర్పాటనేది చేశారు. మీరు గూడా ఎళ్ళాలనుకుంటే ఎళ్లి ఒకసారి విజిట్ చేసొచ్చేయండి. నేను మీకైతే ఫుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో పెట్టేస్తా. ఎళ్లి చెకౌట్ చేసేయండి. వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.